బుక్మిట్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అద్దెకి ఆకాశం. రచించిన వారు సౌమ్య నిట్టల. ఈ కథ ఈనాడు ఆదివారం ఆగస్టు 2, 2026 సంచిక నుండి తీసుకోబడింది. ఇక కథలోకి వెళ్తే, హైదరాబాద్ లాంటి మహానగరంలో నెలకి 50,000 ఆదాయం, ఎదుగుతున్న 2 పిల్లలున్న కుటుంబం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో 5,000 నెలసరి ఖర్చంటే ఆలోచించాల్సిందే. శ్రీధర్కి ఆ అగత్యం వచ్చిందిప్పుడు. ఇది ఎవ్వర్నీ పిలిచి చెప్పలేని విషయం. ఎందుకంటే ఎవ్వరికీ అర్థం కాదు, వద్దనే అంటారు. విషయమేంటంటే, శ్రీధరుండే ఇండిపెండెంట్ హౌస్లో మేడ మీద బ్యాచిలర్ల వాటా ఖాళీ అవుతోంది. ఇప్పటివరకు అక్కడ ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 2 అబ్బాయిలకి పోస్టింగులు వచ్చాయట. వాటా అంటే పెద్ద వాటా ఏమీ కాదు. మేడని ఖాళీగా ఎందుకు వదిలేయడమని ఓవైపు చిన్న గదులు 2 వేశారు. పక్కనే ఓ బాత్రూమ్, తాముంటున్న మొదటి అంతస్తులోని 4 గదుల వాటాతో పాటు దాన్ని కూడా అద్దెకు తీసుకోవాలని శ్రీధర్ ఉద్దేశం. ఆ ఇళ్లు గలవాళ్లు 70లో ఉన్న దంపతులు. ఒక ఆడపిల్ల వేరే ఊళ్ళో కాపురం చేసుకుంటోంది. కొడుకుని అమెరికా పంపి చదివిస్తున్నారు. ఇంకా చేతికి అందిరాలెత్తాను. పైగా అతన్ని అమెరికా పంపడం కోసం చేసిన అప్పులు కూడా ఈ అద్దెల నుంచే తీర్చాలి వాళ్ళు. ఈ దంపతులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. ఇలాంటి చిన్న ఇళ్లలో అద్దెకు కారున్నవాళ్లు రారనే ధీమాతో పార్కింగ్కిచ్చే జాగాలను ఓ 2 గదులు వేసేశారు. అక్కడ ఓ భార్యాభర్త ఉంటారు. వారి పిల్లలు హాస్టల్లో ఉంటారు. అందుకే ఈ ఇల్లు సరిపోతుంది. మొదటి అంతస్తులో శ్రీధర్ వాళ్ల వాటా 4 గదులు. ఇంటి ముందు చిన్న ముగ్గేసేంత ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. కాకపోతే వంటింటి వైపు కొంచెం బాగా ఎక్కువగా వదిలేరు. అక్కడ తులసికోట, బట్టలు ఆరేసుకునే తీగలు, వాషింగ్ మెషీన్, పనమ్మాయి అంట్లుతోమే జాగా వదిలేస్తే ఇక ఏ స్థలమూ మిగలదు. తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేయడం సినిమాల్లో చూడాల్సిందే. శ్రీధర్ పిల్లలు చిన్నవాళ్లు. కూతురు మొదటి సంతానం. ఇంకా 9 నిండలేద్దానికి. రెండోవాడికి ఇప్పుడు 6. భార్య హేమ హౌస్ వైఫ్. శ్రీధర్ది ప్రమోషన్లకి పెద్దగా ఆస్కారం లేని చిన్న ఉద్యోగం. ఎక్కువ ఆశలు, ఎక్కువ కోరికలు, పోల్చుకోడాలు లేకుండా ఉంటే హాయిగా వెళ్లిపోయే జీవితం. కొంచెం మనసు పెడితే చిన్న చిన్న ఆనందాలకి కూడా ఆస్కారం ఉండే జీవితం. శ్రీధర్ ఇప్పటివరకు ఏది సాధించినా సాధించలేకపోయినా ఆ పరిణితి సాధించాడు. ఓ తండ్రి, భర్త అయిన మగవాడు, మానసికంగా ఆరోగ్యవంతుడు, చెడు అలవాట్లు లేనివాడు, ఒకంత రసహృదయుడు అయితే 50,000లో 10,000 అద్దె, ఇంటి ఖర్చులు తీసేయగా కూడా బ్రహ్మాండంగా బతికేయచ్చు అని చుట్టుపక్కల వాడు కూడా అనుకునేలా జీవిస్తున్నాడు. ఇందులో శ్రీధర్ ఒక్కడిదే గొప్ప కాదు. అతని సహచరి హేమది ఇందులో సగం ఘనత. ఆరోగ్యకరమైన దాంపత్యాలని గమనిస్తే ఇద్దరూ ఒకేలా ఆలోచించేవారు కొందరైతే తమ భాగస్వామి గుణాలకి వ్యతిరేక ధృవాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం సవాలు చేసుకుంటూనే ఇద్దరూ ఓ భూమధ్యరేఖ మీదకు వస్తూ ఉండేవారు ఇంకో రకం. ఉదాహరణకి, ఒకరు ఖర్చు చేసేవారైతే రెండో వాళ్లు ఖచ్చితంగా అందుకు విరుద్ధంగా మారతారు. ఒకరు బోళా అయితే మరొకరు తెలివిగలవాళ్లు ఉంటారు, లేదా అలా తయారవుతారు. శ్రీధర్లోని స్వాప్నికుణ్ణి హేమలోని యథార్థవాది ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు అతను తీసుకునే అందమైన, అంతగా ఆచరణాత్మకంగానే నిర్ణయాలకు ఎదురు నిలబడుతుంది. ఇప్పటికే తమతో సమానంగా సంపాదించుకున్న వారికన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది వీరి ఇంటి ఖర్చు. రోజూ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి చిరుతిళ్ళు, పండ్లో పూలో ఏదో ఒకటి తేవాల్సిందే. అప్పుడప్పుడు మా ఆఫీసులో చీరలు తెచ్చాడు ఒక ఆయన అంటూ ధర కాస్త ఎక్కువైనా నచ్చిన చీరను తీసుకువచ్చేస్తుంటాడు. పెట్రోల్ ఖర్చు చూసుకోకుండా బండి మీద డ్రైవని పిల్లలనోసారి తననోసారి అలా తిప్పుకొస్తాడు. ఇవన్నీ జీవితంలో అనుభూతులంటాడు. నిజమే కాని అలా అలా ఒక్కో రూపాయి చూసుకోకపోతే ఎలా అంటే, రేపు పిల్లలు మనం పెద్దవాళ్ళమయ్యాక ఇలాంటి సరదాలు అనుభవించలేదే అని బాధపడకూడదు కదా అంటాడు. తనకి తెలుసు అది నిజమే అని. కాని తాను ఇలా ఉండకపోతే ఇంకా ఖర్చులు మారి అయిపోతాడు. అందుకే స్ట్రిక్ట్గానే ఉంటుంది హేమ. శ్రీధర్ అందుకు తల వంచుతాడు కూడా. ఈ మేడ వాటా విషయంలో మాత్రం విషయం తెగడం లేదు. అసలు ఆ వాటా ఖాళీ అవుతోందని తెలిసినప్పటినుంచి తీసుకుందామని మొదలుపెట్టాడు శ్రీధర్. హేమకి ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న దుబారాలు చూసింది కాని ఇలా నెలకి 5,000 అదనపు భారమని తెలిసి ఇంతలా ఎందుకు పట్టుబడుతున్నాడు శ్రీధర్? అప్పటికీ అతన్ని అడిగింది కూడా. మనకి 4 గదులు సరిపోతాయి కదా, ఇప్పుడు ఆ పైన 2 గదులెందుకు? అబ్బే, నాకసలు ఆ 2 గదులతో సంబంధం లేదు. మరి 5,000 అద్దె పోస్తోందెందుకు? శ్రీధర్, మనకి 2 పిల్లలు, మర్చిపోయావా? వాళ్ళిద్దరి కోసమే. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, చేతికి అందొస్తే సొంతీళ్లు కొనుక్కోవచ్చు. అప్పుడు చూసుకుందాంలే ఇవన్నీ. అన్నేళ్లయ్యాక భూమి ధరలు ఇంకా పెరిగిపోతాయి. కట్టుకున్నా ఇలాంటి అగ్గిపెట్టే కట్టుకోగలం. అప్పుడు కూడా మేడకి నోచుకోం. మేడా? అందుకా పైన వాటా కావాలంటోంది. అంత డబ్బు పోసేంత ఏముందా మేడలో? విసుగ్గా అంది హేమ. అంతే. ఆమె దగ్గరికి వచ్చి కూర్చుండిపోయాడు శ్రీధర్. అతని మొహంలో వాదులాట తాలూకు చికాకంతా పోయింది. ఇప్పుడు సరైన ప్రశ్నడిగావు అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా చిన్నప్పుడు మాకొక మేడ ఉండేది.
మేడంటే ఏమనుకున్నావు? మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఓ స్వర్గపు ముక్క. వేసవొస్తే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని చక్కగా చుక్కల కింద నిద్రపోయేవాళ్లం. అమ్మ ఒడియాలు ఒరుగులు పెట్టేది. గంజి పెట్టుకుని చీరలారేసుకునేది. దీపావళికి మేం తెచ్చుకునే గంపెడు టపాకాయలు అయ్యాయి అనిపించాక మేడమీదకెళ్ళి ఆకాశంలో తారాజువ్వలు, బాణాసంచా అంతా ప్లానిటోరియంలోలా చూసేవాళ్లం. మేడంటే మొక్కలు, పూల మొక్కలు, పళ్ల మొక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా ఇష్టంగా పెంచుకునేవారు అమ్మానాన్న. చలికాలంలో మధ్యాహ్నం వేళ వచ్చే ఎండవేడిమికి కూర్చునేవారు. ఇప్పుడు డి విటమిన్ లోపమంటున్నారు కదా. అమ్మ స్నానం చేయించాక అమ్మ మేడపైకెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసుకుని రమ్మనేది రోజు. ప్రతి సాయంత్రం 15 నిమిషాల పాటు ప్రకృతి వేసే సూర్యాస్తమయం షార్ట్ ఫిలిం చూసేవాణ్ణి నేను. ఇవన్నీ మన పిల్లలకి తెలియకుండా పోతున్నాయి. వాళ్ల స్కూల్ కూడా ఓ బిల్డింగే. గ్రౌండ్ అన్నమాటే ఉండట్లేదేంటో. నువ్వు తలంటు పోసుకుని మేడపైన నిల్చుని తలారబెట్టుకుంటుంటే చూడాలనుంది. అక్కడే నీతో కూర్చుని టీ తాగాలనుంది. పిల్లలు బర్త్డే పార్టీకి ఎక్కడో ఫంక్షన్ హాల్ తీసుకోవడం లేదు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసుకోవచ్చు. 10 ఏళ్ల సహచర్యంలో తాను కనీసం ఊహించలేని ఎన్నో ఆనందాల్ని తనకి చూపించాడు తన భర్త. గుక్క తిప్పుకోకుండా మేడ గురించి మాట్లాడుతుంటే ఇంకా తాను చూడవలసినవి ఇన్నున్నాయా అనిపించింది. అతని మాటలకి ఆమె దగ్గర వాదనలేమీ లేవు. ఆలోచిస్తూ కూర్చుంది. శ్రీధర్ ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు. ఈ ప్రపంచంలో రకరకాల తండ్రులు, భర్తలు ఉంటారు. కొందరు పిల్లలకి ఆస్తులిస్తారు, కొందరు పిల్లలకి విదేశాల్లో చదువులు చెప్పిస్తారు, కొందరు మంచి ఇల్లు కట్టేస్తారు. నేను అవేమీ చేయలేను. అందుకు నేనెప్పుడూ బాధపడలేదు. కాని నేను చూసిన చిన్న చిన్న ఆనందాల్ని నా కుటుంబానికి కూడా చూపించాలన్నది ఒక్కటే నా పట్టుదల. హేమా, నీకు తెలియనిదేముంది? మన నగరంలో ఎంత చిన్న ఇంటికైనా ఎంత డిమాండ్ ఉంటుందో పైన ఇంకెవరో వచ్చేలోపే మనం తీసుకుంటున్నామని చెప్పేద్దాం ప్లీజ్ అని గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నాడు శ్రీధర్. హేమ కాదనలేకపోయింది. మధ్యతరగతి సంసారాల్లో కొరవడేది ఆర్థిక స్వాతంత్రం. ఓ కుటుంబ పెద్ద తన కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలన్నది అతని ఒక్కడి చేతిలో ఉండదు. పోనీ ఆ కుటుంబం చేతిలో కూడా ఉండదు. అతని ఇంటి పెద్దలు కూడా ఆ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. కుటుంబంతో సంబంధం లేని చుట్టుపక్కల వాళ్లు కూడా వారి అభిప్రాయాలు, సలహాలు ఇవ్వక మానరు. అందరి ఉద్దేశాలు మంచివే. మధ్యతరగతి జీవితాలు ఒక చిన్న అత్యవసర ఖర్చొస్తే చితికిపోయి అప్పులు పాలవడానికి అట్టే సమయం పట్టదు. డబ్బనే అరుదైన వనరుని పొరపాటును కూడా అవసరానికి మినహా దేనికి ఖర్చు చేయకుండా తాము జాగ్రత్తపడి తమకి తెలిసిన వారందర్నీ జాగ్రత్తపరిచే వార్డెన్లు అందుకే చుట్టూ ఉంటారు. ఇప్పటివరకు శ్రీధర్ కుటుంబంలో జోక్యం కలిగించుకునే అవకాశం వారికి రాలేదు. కాని ఈ మేడ మీద వాటా సంగతి అతను ఇంటివాళ్లకు చెప్పిన దగ్గర్నుంచి కలకలం మొదలైంది. ముందుగా అతన్ని వారించిందెవరో కాదు, స్వయంగా ఇంటివాళ్లే. శ్రీధర్, నువ్వు మాక్కూడా కొడుకులాంటివాడివే. మావాడు ఇలా ఇంకో వాటా తీసుకుంటానంటే మేము చూస్తూ ఊరుకుంటావా? నీకంతగా డబ్బెక్కువైందనుకో ఏ చీటినో వేసుకుంటే సరిపోతుంది. మున్ముందు అక్కడికొస్తుంది కదా, ఆలోచించు అన్నారు ఓనర్ బాబాయ్ గారు. హేమకి చెప్పినట్టు అతనికి తన మనసులో మాట వివరించలేడుగా. అందుకే నవ్వుతూ, మీరు భయపడకండి, మా 15,000తో పాటు పైవాటా 5,000 కలిపి ఎప్పట్లానే టైంకిచ్చేస్తాను అన్నాడు ఆయనకి నమ్మకం కలిగిస్తూ. ఆయన ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతూ చివరికి బయటపడ్డాడు. అది కాదు శ్రీధర్, వాళ్లు బ్యాచులర్లు కాబట్టి 5,000కి బేరమాడుకున్నారు. వాళ్ల తర్వాత వచ్చేవాళ్లకి మేము 6,500 చెప్దామనుకుంటున్నాం. శ్రీధర్కి తెలుసు 5,000అంటేనే గొడవ చేసే హేమ 6,500కి అస్సలు ఒప్పుకోదని. బాధతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అది గమనించిన ఓనర్ పిన్నిగారు, అన్నీ పెరిగాయి కదా నాయనా, మావాడు కూడా ఇంకా అమెరికాలో కుదురుకోలేదు. మాకు ఇదొక్కటే ఆదాయం కదా. మధ్యతరగతి ఎకానమీలో మరో పోకడ, పారదర్శకత్వం, అందరి జీవితాలు అందరికీ తెలుసు. ఇంచుమించుగా ఏమీ అనలేం, అర్థం చేసుకోవడం తప్పించే. ఈ బాధ నుంచి తెప్పరిల్లేవాడేమో కాని ఇంటి పక్కన ఒక శ్రేయోభిలాషి, పోనీ నీదేమీ ఓవర్ టైం లాంటివి చేసే అవకాశం ఉన్న జాబ్ కూడా కాదు కదా అన్నాడు. నెల నెలా ఖాతా రాసుకునే కిరాణా షావుకారు, మనకి ఆదాయం పెరిగే మార్గం లేనప్పుడు పొదుపుగా ఉండడం ఒక్కటే మార్గం సార్ అని గుర్తు చేశాడు. వీధి చివరి గుడిలో పూజారి ఒకలా నవ్వాడు తీర్థమిచ్చేటప్పుడు. ఇలా అందరూ తమ తమ అభిప్రాయాన్ని రకరకాలుగా వెల్లడించి శ్రీధర్ గాయాన్ని మాననివ్వలేదు. అతని బలహీనతని వేలెత్తి చూపించినట్లనిపించింది. ఓ రోజు రాత్రి హేమ దగ్గర బాధపడ్డాడు శ్రీధర్. ఏంటి నా జీవితం, ఏదో పాజిటివిటీతో అమాయకత్వంతో నెట్టుకొచ్చేస్తున్నానా? నేను పెద్ద జీతానికి ప్రయత్నాలు చేయలేక కాదు కదా. ఇచ్చిన జీతానికి ఉద్యోగి రక్తమాంసాలు పిండేసి కుటుంబంతో ఉండే సమయాన్ని లాగేసుకుని ఇంట్లో వాళ్ల మీద చికాకు పడేలా చేసే ఉద్యోగాలు వద్దనుకుంటున్నాను. అది కూడా ఓ 10,000 పుణ్యానికి. జీవితం ఏదో ఒకటే ఇస్తుందేంటో, డబ్బైనా కుటుంబంతో సమయమైనా. నేను రెండోదే ఎంచుకున్నానని గర్వపడ్డా ఇన్నాళ్లు. ఇప్పుడు అనిపిస్తోంది వాళ్లే కరెక్ట్. ఇంత చిన్న ఖర్చు కూడా భరించలేని నేను
ఆర్థికంగా ఓడిపోయాను హేమ. విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు శ్రీధర్. హేమ కనిపించింది. ఇలాంటి గొడవ జరిగాక మ్యాడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడని. వేదాంతంగా నవ్వుకుంది ఈ ఊహకి. శ్రీధర్తో చూసి హేమ అదృష్టవంతురాలు అనుకునేవారికి పెళ్లికి ముందు హేమ పరిస్థితి తెలీదు. తన తండ్రి అకస్మాత్తుగా చనిపోయాక చుట్టాల సహకారంతో బాధ్యత తీర్చుకోవడానికి తనకి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది తల్లి. తమ్ముడు ఇంకా చిన్నవాడు. హేమ వరుసగా పెళ్లి చూపులకి వరుల్ని కలుస్తున్న సమయం అది. ఒక అబ్బాయి సో అండ్ సో కంప్యూటర్ కోర్స్ చేసేయ్, నీకు ఉద్యోగం వేయించేస్తాను మా కంపెనీలో అంటూ ఏకపక్షంగా తన జీవితాన్ని కూడా ప్లాన్ చేసేశాడు. ఇంకో అబ్బాయి నేనేమీ మాట్లాడను, మీరు మాట్లాడుకుని చెప్తే పెళ్లి చేసుకుంటాను అని నిర్లిప్తంగా అనేశాడు. ఇంకో అబ్బాయి ఏమీ మాట్లాడలేదు. అతనికి అసలక్కడికి రావడమే ఇష్టం లేదని అందరికీ తెలుస్తూనే ఉంది. ఇవన్నీ గమనిస్తున్నా ఏమీ బయటికి చెప్పలేని పరిస్థితి హేమది. అమ్మకి ఇంకో సమస్యగా మారటం ఇష్టం లేక ఎవరైనా సరే అని మనసులోనే తీర్మానించుకుంది. అయినా ఏంటో ఏ సంబంధమూ కుదరట్లేదు. ఇలాంటి తరుణంలో శ్రీధర్ వాళ్ల సంబంధం వచ్చింది. తనకి ఇప్పటికీ గుర్తు. శ్రీధర్ తన తల్లి, తండ్రి, చెల్లెలితో సహా వచ్చాడు. నలుగురు ఫ్రెండ్స్లా ఒకరితో ఒకరు ఉండడం గమనించింది హేమ. మాట్లాడుకోమని ఇద్దర్నీ వదిలేశారు ఎప్పట్లాగే. వరుస పెళ్లి చూపుల వల్ల కలిగే నిర్వేదంతో ఉంది హేమ. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శ్రీధర్ గొంతు వినిపించింది. ఎడంచేతి చందమామ, కుడిచేతి చందమామ అచ్చం ఒకేలా ఎలా వచ్చాయండి బాబు మీకు? తాను పెట్టుకున్న గోరింటాకును చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. అప్పటివరకు ఎటో చూస్తున్న హేమ మొదటిసారి అతని వైపు చూసింది. ఎగతాళిగా అంటున్నాడా అని అలా అనిపించలేదు. కొంటేగా అంటున్నాడా అంటే అదీ లేదు. కళ్ళు పెద్దవి చేయడం వల్ల గోళిక్కాయల్లా కనిపిస్తున్నాయి. వాటిలో స్వచ్ఛమైన అమాయకత్వం కనిపించింది హేమకి. నవ్వొచ్చింది. మొదటిసారి అనుకుంటా పెళ్లి చూపుల్లో నవ్వింది. చిన్న సైజు గాజుని అచ్చులాగా వాడాను. ఓ పెద్ద పజిల్ సాల్వ్ అయినట్లు ఫీలయ్యాడు శ్రీధర్. ఓహ్ భలే చిట్కా, మా అమ్మకి చెల్లికి కూడా చెప్తానీసారి. అక్కడ్నుండి వాళ్ల కబుర్లు ఓ అరగంట సేపు గలగలా పారాయి. తన జీతం, ఇంటి పరిస్థితుల గురించి చెప్పాడు. చెల్లికి పెళ్లి చేయాలి, కాని అందుకు కొంత ఆస్తి వెన్నుదన్నుగా ఉంది. పూర్తిగా తన జీతం మీదే ఆధారపడనక్కర్లేదు. హేమ కుటుంబానికి హేమకి నో చెప్పే వెసులుబాటు లేకపోయినా చులకనగా చూడని మొదటి మగవాడు శ్రీధర్. తన గురించి అడిగి తెలుసుకున్నాడు. అతనికి చెప్పేటప్పుడు తన ఇష్టాయిష్టాలేమిటో మొదటిసారిగా తెలిసొచ్చాయి హేమకి. చందమామ, చల్లగాలి, వాన, మల్లెపూలు, మామిడిపళ్ళు. శ్రీధర్ మాటల్లో వచ్చిన ఈ పదాలన్నీ విన్నాక ఇతడితో ఉంటే జీవితంలో ఓ తడుంటుంది, శుష్కత్వం ఉండదనిపించింది హేమకి. అప్పుడు తెలిసొచ్చింది ఆ ముందు సంబంధాలని ఎందుకు కుదరట్లేదో. మొదటిసారి కోరుకుంది ఈ సంబంధం కుదిరితే బావుండని. మనసులో అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కుకుంది. సరిగ్గా 3 నెలలకి పెళ్లి తర్వాత మొదటిసారి అన్నవరానికి వెళ్లి వ్రతం చేసుకుని మొక్కు తీర్చుకున్నారు నవదంపతులు. ఈ 10 ఏళ్లు తన నిర్ణయం సరైనదే అని రుజువు చేస్తూనే ఉన్నాడు శ్రీధర్. కాని ఈరోజు శ్రీమంతుడైన మగవాడు కూడా ఇవ్వలేని ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని సాధ్యం చేసిన తన భర్త ఓడిపోయానని భావించడాన్ని హేమ భరించలేకపోయింది. ఆఫీస్ నుంచి ఏమీ తీసుకురాకుండా ఇంటికొచ్చాడు ఆ రోజు శ్రీధర్. అతని మనస్సులో లేదు. ఇంటాయినా పలకరించాడు. ఎప్పుడూ ఆనందంగా తిరిగి పలకరించి ఏదైనా కావాలా అని అడిగి కొంచెంసేపు మాట్లాడి పైకొచ్చేవాడు. ఆ రోజు మొహం తిప్పుకున్నంత పనిచేశాడు. ఇంటాయన మాత్రం మాట కలుపుతూ పైన ఇళ్ళిచ్చేశామయ్యా, ఏమనుకోవద్దు అన్నాడు. ఏదో చేజారిపోయిన భావన కలిగింది శ్రీధర్కి. బండి పార్క్ చేసి పైకి వెళ్లాడు. ఇల్లు లాక్ చేసి ఉంది. బ్రుకుటి ముడిపడింది. ఎక్కడికైనా వెళితే ఫోన్ చేస్తుంది హేమ. మామూలుగా అయితే కిందకెళ్ళి అడిగేవాడే. ఈ రోజెందుకో మొహం చెల్లలేదు. హేమ సెల్ ట్రై చేస్తే రింగ్ టోన్ వినిపిస్తోంది. ఆ రింగ్ టోన్ ఎక్కడ్నించొస్తోందా అని ధ్వని వస్తున్న దిక్కువైపు అడుగులు వేస్తున్నాడు. పక్కకి తిరిగితే పైకెళ్లే మెట్లు. ఒక్కోటి ఎక్కుతుంటే రింగ్ టోన్కి దగ్గరవుతున్నాడు. మెట్లు ముగిశాయి. ముందుకెళ్తే మేడ. కొత్తవాళ్లు దిగారని సాయం చేయడానికి వచ్చిందేమో అనుకున్నాడు. కాని అక్కడి దృశ్యం చూసి నోరెళ్లబెట్టాడు శ్రీధర్. సూర్యాస్తమయం వేళ. మేడ మధ్యలో 2 కుర్చీలు, మధ్యలో టీపాయ్ మీద 2 కప్పులు, ఓ ఫ్లాస్క్. పిల్లలు మేడంతా పరుగులు తీస్తూ ముట్టించుకునే ఆట ఆడుకుంటున్నారు. మామూలుగా ఓ కొత్త మొక్కతో ఓ కుండి, గంజిపెట్టి ఆరేసిన ఓ చీర. వీటన్నిటి మధ్య తలంటుకున్న జుట్టుని నవ్వుతూ ఆరబెట్టుకుంటున్న హేమ. పెళ్లిచూపుల్లోలాగే గోళిక్కాయ కళ్ళేసుకుని చూస్తున్న శ్రీధర్ని చూసి నవ్వుకుంది హేమ. అతని దగ్గరికెళ్లి అతని చెయ్యి పట్టుకుని కుర్చీల దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకా మాటల్లేవు శ్రీధర్కి. టీపోసిచ్చింది కప్పులో. ఎదురుగా అతను చెప్పినట్టు ప్రకృతి సమర్పించే లఘుచిత్రం మొదలైంది. ఒక్కో అంగుళం అస్తమిస్తున్న సూర్యుడు, ఊదా, కాషాయం, ఎరుపు, నీలం షేడ్స్లో వింత వింత వన్నెలు పోస్తున్న ఆకాశం, ఎయిర్ షోలో విలాసవంతంగా ఓ ఫార్మాట్లలో ఇంటికి తిరిగెళ్తున్న పక్షులు. ఇవన్నీ చూస్తున్నాడు శ్రీధర్. హేమ వైపు తిరిగాడు.
ఎలా? మీరప్పుడప్పుడు ఇచ్చే డబ్బు నా దగ్గర కొంత దాచిపెట్టాను. ఎప్పుడైనా మీకు ఏదైనా కొనిపెడదామని. ఇంతకన్నా మంచిది మార్కెట్లో ఏదీ కనిపించలేదు. ఓహో, ఎంత దాచావేంటి? ఓ నెలపాటు ఈ వాటా మనదయ్యేంత. నెల గడిచాక అప్పుడు చూద్దాం. ఇద్దరూ నవ్వుకున్నారు. యథార్థవాదైన హేమ ఈ నిర్ణయం తీసుకునే ముందు లెక్కేసుకుంది. 6,500,000తో తాను అద్దెకి తీసుకున్నది 2 గదులు, కొన్ని చదరపు అంగుళాల మేడ, పిల్లలకి తనకి ఆరుబయట గుండెల నిండా ఊపిరి తీసుకునే స్థలం, అన్నిటినీ మించి శ్రీధర్ ఆనందం. అలా అనుకున్నప్పుడు 6,500,000 చౌకబేరంగానే అనిపించింది హేమకి. శ్రీధర్ మేడ గురించి వర్ణించేటప్పుడు ఓ ముఖ్యమైన విషయం చెప్పనేలేదు. మహానగరంలో భూమైనా సులువుగా దొరుకుతుంది కాని ఆకాశం దొరకడం అసాధ్యం. అందుకే చేతిలో వేడి టీతో, పక్కన మనసెరిగిన సహచరితో, ఆనందంగా ఆడుకుంటున్న పిల్లల మధ్య ముఖం నిండా తృప్తితో మెరిసే కళ్లతో హక్కుగా తాను ఓ నెలకి అద్దెకు తీసుకున్న ఆకాశాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు శ్రీధర్. ఇది ఇవాల్టి బుక్మేట్లోని కథ అద్దెకి ఆకాశం. రచించినవారు సౌమ్య నిట్టల. ఈ కథ ఈనాడు ఆదివారం ఆగస్టు 2, 2026 సంచిక నుండి తీసుకోబడింది.